V6 టీవీ నిజామాబాద్ జిల్లా రుద్రూరు ఎస్ఐ సాయిడ్న ప్రభుత్వ భూమి కబ్జా చేస్తున్న గోపాలరావుకు అండగా ఉండి తమను హరాస్మెంట్ చేస్తున్నారని పోతురాజు శ్రీనివాస్ ఇసుక లక్ష్మణ్లు ఇరువురు కలిసి బోధాని ఏసీపీ ఆఫీసులో ఫిర్యాదు ఇచ్చారు. ఏసీపీ ఆఫీసర్ ఇరువురు తమ గోడును విన్నవించారు. తాను ఒక దళితుడు అని చూడకుండా ప్రభుత్వ భూమిని కాపాడడానికి వెళ్తే తనపై తన అనుచరులతో దాడికి దిగడం జరిగిందన్నారు. శనివారం పోలీస్ స్టేషన్ కు పిలిపించి తమను హరాస్మెంట్ చేయడం జరిగిందని, సంతకాలు పెట్టమని అక్రమ కేసులు పెట్టారని, సివిల్ కేసులో ఎస్ఐ సాయన్నకు ఏం పంచాయతీ అని చీటికి మాటికి అనేక రోజుల నుంచి పోలీస్ స్టేషన్ కు పిలిపించి రాత్రి పగలు కూర్చోబెట్టి ఇబ్బంది పాలు చేస్తున్నారని వాపోయారు. తమకు మనోవేదనకు గురి చేస్తున్నారని బాధితులు తమ ఆవేదనను విన్నవించుకున్నారు. సదరు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఆయన కుమారులు భాస్కర్ రెడ్డి, సురేందర్ రెడ్డికి ప్రధాన అనుచరులైన గోపాలరావుకు వత్తాసు పలికి దళితులైన తమకు అన్యాయం చేస్తున్నారని బాధితుడు శ్రీనివాస్ పేర్కొన్నారు. బాధితుడికి సంబంధించినటువంటి వీడియో బైట్ ఇప్పుడు చూద్దాం. సార్ నమస్కారం సార్, నా పేరు లక్ష్మణ్, అక్బర్ నగర్ రుద్రూరు మండల్ సార్ మాది. ఈరోజు డిఎస్పీ సార్ ఆఫీస్కి రానికి కారణం ఏంటంటే మాకు రుద్రూరు ఎస్ఐ గారు టార్చర్ ఎక్కువైపోతుంది సార్. ఇది నిజమాననికి ఒకరోజు సారు కలెక్టర్ ఆఫీస్లో కలిస్తే కూడా చెప్పిన సార్కి ఆ రోజే ఫోన్ చేసి చెప్పింది సార్ రుద్రూరు ఎస్ఐ గారికి ఈ లక్ష్మణ్ని సతాయిస్తున్నట్టు ఎందుకు అని. దానికి సాక్ష్యం ఇదే సార్. ఇగో ఈ మొన్న 2025 సంవత్సరం ఆగస్టులో 21 తేదీన తహసీల్దార్ గారు అనుమతి ఇచ్చి ఆ వైట్ పేపర్ అతను వైట్ షర్ట్ అతను కామ్దారి వేబిల్లు చింపుతున్నాడు. ఆడ 2-3 సంవత్సరాల నుంచి ఆల్రెడీ వేబిల్లు ఇస్తున్నారు తహసీల్దార్ గారు. ఏది ఆ భూమిలో రెవెన్యూ ల్యాండ్ అని నా దగ్గర వేబిల్లు ఉన్నాయి. ఈస్టోన్ వాళ్ళకి ఇచ్చిన పేపర్ పోతరాజు సీన్ దగ్గర ఉంది. ఆ రోజు కూడా గరీబ్ వాళ్ళు చదువు చేసుకోరు. అది వరకు ఈ పోతరాజు సీన్ కూడా 4-5 ఎకరాల దాకా సాగు చేస్తే 2.5 ఎకరాలు ఎమ్మెల్యే గారి ఆదేశాలతో తహసీల్దార్ గారు పట్ట ఇస్తామని సబ్ కలెక్టర్ కార్యాలయం నుంచి మెమో ఇచ్చారు అతనికి. అదే భూమిలో వెళ్ళి మట్టి పోస్తున్నాడట మొన్న ఆదివారం, పోయిన ఆదివారం. నేను అదే సమయంలో అక్కడ గొడవ నడుస్తుంది సబ్ స్టేషన్ దగ్గర రోడ్డుకి. నేను వెళ్తున్న పంపు తీసుకుని, నా దగ్గర పెట్రోల్ పంప్ ఉంది, పొలం వెళ్తున్నా. ఆ సమయంలో వీడు సీను కాక రాను నన్ను పిలిచి ఇది ఇట్లా నడుస్తుంది ఒకసారి నువ్వు కూడా చెప్పు అంటే ఉన్న విషయం చెప్పిన. అక్కడ ముందరికి వెళ్తే ఇది రోడ్డు ఎవడా నేను పంపా, నువ్వు నన్ను చెప్పింది నేను దాని మీద సంతకం పెడితేనే నోటీస్ మీద నేను నీకు పంపిస్తా, ఫోన్ ఇస్తా అని చెప్పి 7:30 దాకా కూర్చోబెట్టిరు. పాపం మా కూలోళ్ళు 6:30 దాకా దోమల్లో కూర్చొని నడుచుకుంటూ వస్తే ఇంకో వ్యక్తి తీసుకుపోయి వదిలేసిండు సార్. ఈరోజు వాళ్ళు పనికి రాకుంటే వేరే వాళ్ళని పెట్టుకున్నా. ఇది నిజమా కాదా ఎంక్వైరీ చేయండి. ఇంత దౌర్జన్యమా సార్? ఫోన్ ఇప్పటికీ నాకు రింగ్ టోన్ వస్తలేదు. ఎట్లా సైలెంట్ చేసిర్రో ఏం చేసిర్రో తెలియదు. కొన్ని వీడియోలు కూడా డిలీట్ అయినాయి. ఇలా 100% మాకు టార్చర్ చేస్తున్నాడు సార్. చాలా విషయాలలో నన్ను ఎస్ఐ గారు, రుద్రూరు ఎస్ఐ గారు ఈ విషయం ఇప్పుడు ఈరోజు మధ్యాహ్నం వచ్చిన సార్ని కలుద్దామని ఇక్కడ ఆఫీసులో ఉన్న సార్కి ఫోన్ చేస్తే ఇప్పుడు సార్ ద్వారా మాకు డిఎస్పీ సార్ ద్వారా న్యాయం జరగకపోతే మేము కమిషనర్ సార్ని కలుస్తాం, కలెక్టర్ గారిని కలిసి ఆఖరికి కోర్టుకైనా వెళ్తాం. ఆఖరికి మేము కార్యకర్త, నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను సార్. టీఆర్ఎస్ పార్టీ అప్పుడు ఇట్లని సతాయించరు, ఇప్పుడు ఇట్లని సతాయిస్తారు. ఇదేం దౌర్జన్యం, ఇదేం పాలన? కానీ మాకు ఎప్పుడు ఏఎస్ఐ గారు కూడా ఇంత టార్చర్ చేయలేదు. ఇప్పుడు ఇదే ఎస్ఐ గారు ఇట్లా చేస్తారు. మరి ఏం పాగబట్టిండో ఏమో రుద్రూరు ఎస్ఐ సాయన్న సార్ గారు. ఎస్ఐ గారు ఫోన్ చేసి పిలిచిండు నేను 1 గంట సమయంలో. మీరు ఉన్నారా సార్ అంటే నేను ఉన్న 10 నిమిషాలు మాట్లాడి వెళ్ళిపోదు రా అని పిలిచిండు. అదే సమయంలో సీను అనే వ్యక్తికి ఫోన్ చేసి నేను పోతారా సీన్కు ఎస్ఐ గారు నిన్ను రమ్మంటుండ్రా, ఇట్లా టౌన్ కట్ట పోయేద్దాం రా, మరి ఎందుకో తెలియదు ఆ రోజు లోలికేమో అంటే సార్ నా దగ్గర ఉన్నారు, ఫ్రూట్ షాప్ దగ్గర ఉన్నాడు అని వాడు సీన్ చెప్పిండు. అయినా కొంచెంసేపటికి పోయినాం. మేము పోయినా అంటే సార్ తిననీకి పోయిండు, కూర్చో అని చెప్పి కూర్చోబెట్టిర్రు. మాకు రాత్రి 7:30 అయింది. నా ఫోన్ లాక్కున్నాడు 4:00 అప్పుడు. 7:30 అప్పుడు ఫోన్ ఇచ్చిర్రు, లాక్ ఓపెన్ చేసిర్రు. నాకు పొలాల కూలీలు ఉన్నారు సార్, 5:30 కాలం దించాలా, పాపం వాళ్ళు గొప్ప భాషణ వాటిగా కూడా నాదే అంటున్నాడు గోపాల్ గారు. అన్న మీరు కొన్న భూమి వేరే కదా, అవతల ఉంది కదా, మీరు ఇది కాదు కదంటే నువ్వేవాడికి చెప్పనీకి అన్నాడు. నేను ఊళ్ళోంది కదా, నేనేవాడు అంటారు ఏంది, నాకు తెలియదా నాన్చర్యకి ఎక్కడ ఇచ్చిందో, మీరు అక్కడనే కొంటారు కదా, ఆ భూమి ఏం చేస్తారని నేను మాట్లాడినా. అయితే అదే సమయంలో వీడికి సీన్కి ఏమనంటే ఇక్కడ ఎందుకు ఆపుతున్నారా, ముందలెళ్ళి ఆపు, మా వాళ్ళది పట్ట భూమి ఉన్నది అక్కడ ఆపు, ఎవరు వస్తారో రాని. ఆ కాదిరి అట్లా ఎవరో ఇంజనీరు కాదిరి అనబోయి ఎస్ఐ గారు వస్తారేమో రాని అనిపోయినా. నేను సారీ నోరు జారి ఎస్ఐ గారు ఏదో అన్నా, సారీ చెప్పిన దానికి. ఆ విషయంలో నేను కొంచెం సేపు చెప్పి వెళ్ళిపోయిన అక్కడి నుంచి. తర్వాత ఏం ఘర్షణ జరిగిందో తెలియదు. నిన్న పిలిచి రైట్, ఇవి పోకున్న అప్డేట్స్. స్టే విత్ us.